ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అమ్మ బెడ్ మీద అట్లా మరి ఇంకా? అదే 2000 అంటే 1996 95 పెట్టుకోండి, 95 to 2009 అంటే ఎన్నేళ్ళు, 14 years 13-14 years. కానీ మీరు అంత బాగా చూసుకున్నారు కదా అమ్మని. ఫస్ట్ పడిపోయిన తర్వాత అది నేను చెప్తా. ప్రేమ ఏమో ఎక్కువ చూపించారు, తర్వాత ఏమో మెయిన్ పాయింట్కి వస్తాను. సో అంతవరకు వచ్చిన హైదరాబాద్ వచ్చిన స్టోరీ తర్వాత ఏంటంటే అప్పుడు నాన్నకి సినిమాలు తగ్గిపోయి మేము ఇచ్చే రెంట్ నుండి ఇంకా వీ కేమ్ డౌన్. ఆయనకి ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఏంటి నాకు తెలియదు కదా. సో నాన్న 300 సినిమాలు తీశారు ఆయన. సో ఇల్లు సంపాదించారు ఆయన, ఎన్ని లక్షలు సంపాదించి ఎన్ని దానాలు ధర్మాలు చేశారో నాకు తెలియదు కానీ. సో ఇల్లు రెంట్ కట్టని పరిస్థితికి వచ్చిందా? ఇల్లు రెంట్ కట్టడం కాదు, రుక్మిణి అపార్ట్మెంట్స్ లో 2000 వీఆర్ పేయింగ్ 2500. అక్కడ నుండి దాని పక్క వీధిలోనే గల్లీలోనే అక్కడ మేము వెళ్ళేసరికి రెంట్ 800 అంత సింగిల్ బెడ్రూమ్, సింగిల్ హాల్, ఇంకో బెడ్రూమ్ లాగా చిన్నది కిచెన్, అంతే. ముగ్గురం రాత్రి పడుకోవాలంటే మా మదర్ అక్కడ హాల్ లాంటి దానిలో పడుకుంటే మా నాన్న ఒక రూమ్లో, నేను మేడపైన దీనిపైన టెర్రస్ పైన వెళ్ళి పడుకునేవాడిని. ఇవి ఎంతమందికి తెలుసు. అంత కష్టాలు వచ్చేసి, కానీ నేను చదివిన తర్వాత నాకు క్రికెట్ అవ్వడం లేదని చెప్పి నేను నాన్న ఇంకా ఐ థింక్ కలుగు మా ఫ్రెండ్ దుబాయ్కి వెళ్ళాడు. సో నేను అక్కడికి వెళ్తా, డబ్బులు పంపిస్తా, యూ ప్లీజ్ టేక్ కేర్, నేను కొంచెం సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వండి, బట్ అన్నీ చూసుకుంటానంటే మా నాన్నకి అది ఇష్టం లేదు. వీడు ఒక్కడే కొడుకు, కష్టమైనా నష్టమైనా నాతోటే ఉండాలని నా ప్రేమ ఉంటుంది చూసారా. అక్కడ నేను దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్కి వెళ్ళి 2 years ఉండి ఆల్మోస్ట్ సెట్ చేసుకున్నాను లైఫ్ ఇంకా మీదట ఎలా ఉండాలి ఏంటని. అది సెట్ చేసుకునే టైంకి ఏంటంటే మా ఫాదర్కి అప్పుడు రాఘవేంద్రరావు గారు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇది శాంతి నివాసం. అది ఈయన ఎస్వి రంగారావు గారితో ఆయన సినిమా తీద్దాం అనుకున్నారు. అది మా నాన్న చెప్పింది నాకు. రాఘవేంద్రరావు గారు ఎస్వి రంగారావు గారితో తీద్దాం అనుకున్నారు, కానీ ఆయన లేరు. కానీ ఇప్పుడు ఒక టీవీ సీరియల్గా తీయాలంటే రంగనాథ్ అయితే బాగుంటుందని ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. నేను మొన్న కలిసినప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రాఘవేంద్రరావు గారిని కలిసాను. అప్పుడు ఆయన కూడా అదే అన్నారు, తెలుసా మీ నాన్నకి నేనే ఛాన్స్ ఇచ్చానంటే మనకెందుకు తెలియదు, అంత గొప్ప వాళ్ళు కదా. సో నేను అప్పుడు దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుండి అప్పుడే వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు రాజమౌళి గారి షూటింగ్ శాంతి నివాసం ఉంటే రారా ఒకసారి సెట్కి రారా అన్నారు. వెళ్తే రాజమౌళి గారి గురించి బాగా గొప్పగా చెప్పారు. ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్, చాలా తెలివితేటలు, చాలా బాగుంది, టైం ఎక్కువ తీసుకుంటాడు కానీ ఎలాగ కన్సీవ్ చేయాలి అవన్నీ. నేను చిన్నప్పుడు ఈ సినిమాలు చూసేటప్పుడు ఎవరైనా హీరో అవ్వాలనుకుంటారు. నేనంటే ఒక సీన్ వచ్చిందంటే అది ఎలా పండాలి, స్క్రీన్ ప్లే, ఇవన్నీ మాట్లాడాను. దాన్ని బట్టి చూసి మా నాన్నకి ఏంటంటే నాకు కొంచెం టెక్నికల్ సైడ్ అంటే సినిమా డైరెక్షన్ సైడ్ ఒక అవగాహన ఉంది, వీడిని అందులో ఎంకరేజ్ చేస్తే పైకి వస్తాడని. అప్పుడు నన్ను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇండియాలో, అప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ తోటి పంపిస్తానన్నారు. అదే నేను కనుక్కున్న తర్వాత ఇదంతా వద్దు, మనకి రాదు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒరే తురే అనేస్తారు, నన్ను బాగా చూసుకున్నారు, ఎక్కడికి వెళ్ళినా రంగనాథ్ గారు కొడుకుంటే ఒక రెస్పెక్ట్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ అది పోతుంది అనేసి నేను సినిమా ఇండస్ట్రీ రాకపోవడం కారణాలు. నాకు ఒక 3-4 సినిమాలు ఆఫర్స్ కూడా వచ్చాయి హీరోగా చేయడానికి. నేను దుబాయ్ నుండి వచ్చిన తర్వాత ఫోటోలు బాలకృష్ణ గారు మా పెళ్ళైన తర్వాత వచ్చి చూసిన తర్వాత, బాలకృష్ణ గారు పక్కన బాగున్నాడండి, తెల్లగా అందంగా ఉన్నాడు, ఐ థింక్ వీ షుడ్ ట్రై అంటే చేస్తావారంటే వద్దు నాన్న నా వల్ల కాదు, ఎందుకంటే పోలుస్తారు కదా. సో దుబాయ్కి వెళ్ళి నుంచి వచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత 800 రెంట్ ఇంట్లోనే ఉంటున్నారా ఇక్కడ? అప్పుడు అక్కడే ఉన్నారు. నేను దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరిని షిఫ్ట్ చేసి రుక్మిణి అపార్ట్మెంట్స్ మళ్ళీ అక్కడికి పాతదానికి వచ్చి మళ్ళీ ఇక మీద లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ ట్రాన్సిషన్ ఫేజ్ లో నేను కూడా ఉన్నాను. దుబాయ్లో ఒక పెద్ద బ్రిటిష్ కాలేజ్ ఉంది, వాళ్ళ దగ్గర సెటిల్ అవ్వడము అవి ఇవన్నీ చాలా చూస్తున్నాను. సో వచ్చిన తర్వాత ఏంటంటే అమ్మని చూసేసరికి ఇంకా ఉండిపోరా, ఏదైనా సరే మన అడుక్కు తిన్నా ఏమైనా మంచి చేసినా, మీ నాన్నకి ఇప్పుడు శాంతి నివాసం చేస్తున్నారు, నా కోసం లైఫ్లో నువ్వు ఏది కోల్పోయినా పర్వాలేదు అమ్మ కోసం చేశాను చెప్పరా అన్నారు. ఇంకేమంటా ఆవిడ వెళ్ళిందే ఆవిడ కోసం, వెళ్ళిందే మా నాన్న కోసం, మళ్ళీ పైకి రావడానికి నా కెరియర్ ఒక సైడ్. మా నాన్న మీకు అప్పుడు 24-25 వయసు అన్నారు, 26-27కి వచ్చేసారు కూడా. కనీసం ఇంట్లో పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్గా డబ్బు ఎటు వెళ్తుంది, ఏం కొన్నాము అంటే మీకు కొంచెం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించారా? లేకపోతే నాన్న తీసుకునే అంటే మీరు ఆ బాధ్యతలు తీసుకునేదాకా ఆయన వద్దులే అని చిన్నపిల్లోడని, లేకపోతే పాడు చేసేస్తాడేమో, డిసిషన్ మేకర్ నేనే ఉండాలి? నో ద పాయింట్ హియర్ ఇస్, కొన్ని నేను చెప్పను నువ్వు నన్ను అడగద్దు అనే ఒక లైన్ డ్రా చేసి ఒక తండ్రి, సొంత ఇల్లు కూడా లేకుండా. నేను అదే అంటాను కదా, ఒక మనిషి ఇప్పుడు నేను మా నాన్నకి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే ప్రైవసీ. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అకౌంట్ నుండి ఎలా వెళ్తుంది అని తెలుసుకోవడం పిల్లలుగా మా బాధ్యత, కొడుకు మీ బాధ్యత. కరెక్ట్. సో ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయారు. సో అమ్మకి హెల్త్ బాగాలేదు, ఆమెకి మెడిసిన్ కానీ బెడ్, 10 మనిషి దొరికితే డబ్బులు ఇవ్వాలి.
సో అవన్నీ కూడా మా నాన్న మీద ఒక మర్యాద కొద్ది, ఏంటంటే ఆయనకి కొన్ని విషయాలు నచ్చవు. నేను ఎంత సంపాదిస్తున్నా, నా డబ్బు ఎవరికి, అల్లుడికి పెద్ద అల్లుడికి ఇస్తున్నానా, చిన్న అల్లుడికి ఇస్తున్నా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నానా, వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఏమేం కావాలో కొనిస్తున్నానా, బయట వాళ్ళకి ఇస్తున్నానే, నన్ను అడగద్దు అనే రకం మనిషి దగ్గర, సెన్సిటివ్గా ఉండే మనిషిని రెస్పెక్ట్ చేయడం ఏంటంటే అడగకుండా ఉన్నాడు. అడగరా అమ్మ అడగదు, నేను అడగదు. సో మనకు అర్థమైనప్పుడు ఏంటంటే మనమే కనీసం 800 రూపాయలు ఇంట్లో రెంట్కి పోయినప్పుడైనా అడుగుతారు కదా అమ్మ, ఏంటి రాజభోగాల దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి ఆయన సెన్సిటివిటీ అది కదా. ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళకి తెలియని ఏంటంటే వీళ్ళు పిల్లలు చంపేశారు, కొడుకు చంపేశారు, అనాథగా వదిలేశారు అంటారు. కానీ మేము పడిన కష్టాలు, మా ప్రయాణం అనేది మా నాన్న మాకు నేర్పించిన లైఫ్ గురించి అనేది, లైఫ్ ఇస్ జర్నీ. నువ్వు కొడుకు అంతవరకు నీ లైఫ్, తండ్రి నేను ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే, అది లైన్. నేను ఎంత సంపాదిస్తున్నా, ఎవరికి పెడుతున్నా, ఏం చేస్తున్నా, యూ షుడ్ నాట్ ఆస్క్ అని చెప్పేటప్పుడు, చెప్పకుండా చెప్పేటప్పుడు యూ కెనాట్ ఆస్క్ కదా. ఓకే, అయినా నేను అడుగుతా. ఇప్పుడు నేను కనుక్కోవాలంటే కనుక్కోలేనా? ఒక సినిమాకి ఎంత పేమెంట్ వస్తుంది, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, నాకు తెలీదా? ఆ మనిషికి ఇచ్చే గౌరవం అనేది చనిపోయేంత వరకు ఆ గౌరవం అనేది ఇవ్వాలి. తండ్రి మంచోడైనా చెడ్డోడైనా వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళని వదలడమే ఒక గొప్పతనం. పిల్లలకి వాళ్ళ పేరు చెడగొట్టడం కాదు. వాళ్ళకి మనం ఎంత సహాయం చేసినా ఏం చేసినా, ఇప్పుడు ఏంటంటే ఇంతకాలం, ఇప్పుడు నేను మా ఫాదర్ ప్లేస్లో ఉంటే నా భార్య పడిపోయింది, అయిపోయిన తర్వాత నా కొడుకు నేను చూసుకుంటాను అని ఆయన బయటగా నన్నుంటే అదొక గొప్పతనం. నా కొడుకు లేరు, నేనే హెల్ప్ చేస్తున్నా, నేనే చూసుకుంటాను అంటే పబ్లిక్ ఏమంటారు చెప్పండి మీరే. అరే పిల్లలు మీరు వెళ్ళిపోయారు కదా, ఇంకా పెళ్ళి, ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, అక్కడ కోడలు ఉంది, కోడలు ఎంత సేవ చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నాడు, కొడుకు ఎంత కష్టపడుతున్నాడు మాతో పాటు ఉండడానికి, కష్ట సుఖాలు ఎంత పచ్చుడు, ఇలాంటివి మీరు మీ కొలీగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మీరు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నా భార్యని నేను చూసుకుంటున్నాను, నేను ఉంటున్నాను, చేస్తున్నా అంటే. కొడుకు దుబాయ్కి వెళ్ళాడు, వాడేదో సంపాదించి సెటిల్ అయ్యి మమ్మల్ని చూసుకోవడానికి వెళ్ళాడు, పంపించాము, అండం ఎలా ఉంటుంది? మీరు అవన్నీ చెప్పకుండా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వదిలేస్తే, ఇప్పుడు మీ పైన ఉండే అభిమానంతో ప్రజలు ఏమనుకుంటారంటే మీరు మీ భార్యతో ఒంటరిగా కష్టపడ్డారు, అసలు మీ కొడుకు ఏమీ చేయలేదు, మీ పిల్లలు ఏమీ చేయలేదు. మా అక్క ప్రతి 2వ రోజు 3వ రోజు మా అక్క ఇంటికి వచ్చేది, ఫోన్లో రోజు మాట్లాడుతుంది, అమ్మ ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, నాన్న ఏం చేస్తున్నారు, ఇవి వచ్చి మా నాన్నకి డై కూడా వేసేది. మేము ఇంత కష్టపడి ఎన్ని చేసిన తర్వాత ఈరోజు నేను ఇప్పుడు సినిమాలో ట్రై చేయడం కూడా ఎందుకంటే, మా అబ్బాయి నా హైట్ ఉన్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్, వాడు 12th చేస్తున్నాడు, వాడు ఏదో రోబోటిక్స్ ఏదో చేయాలనుకుంటున్నాడు. వాడు అటు సైడ్ కాకుండా నెక్స్ట్ వాడు సినిమా ఇండస్ట్రీలో రావాలంటే ఎవరైనా ఉండాలి. కాబట్టి నేను వచ్చాను, కాబట్టి నాకు సినిమాలు అయితే చేయాలని నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇంతకుముందు. ఇప్పుడు ఓకే ఇది బాగుంది, దీనివల్ల డబ్బులు మనం సంపాదించాలంటే నాకు ఒక స్వార్థం, 1,00,000 మందిని చదివించాలి, ఇంగ్లీష్ నేర్పించాలి. ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి, దానికి ఒక 1 కోటి రూపాయలు లేకపోతే 10 కోట్లు 100 కోట్లు వస్తుంది నాకు తెలుసు. ఒక ప్రాజెక్ట్ ఉంది, అది చేయాలి. ఏది చేయాలన్నా 10 మందికి వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. నాకు ఉండేది ఒక కొడుకే, మా ఆవిడ చనిపోయింది లాస్ట్ ఇయర్, చెప్పే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒకటే ఉన్నాడు, వాడికి నేనేం చేస్తా, వాడు చదువు వరకు పెట్టేస్తా, వాడు జాబ్ వస్తుంది, అయిపోతుంది, మై లైఫ్ ఈజ్ ఓవర్. కానీ వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ సంథింగ్, వెన్ యూర్ నాలెడ్జబుల్, 25-30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని మీరు ఏదైనా చెప్పాలి. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి ఇండియాలో టెక్ సైడ్ ఉండే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, హార్డ్ స్కిల్ అని ఉంటుంది. మీకు ప్రోగ్రామింగ్ వచ్చా మీకు జాబ్ వస్తుంది, కానీ అందులో ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇవన్నీ నేర్పించాలని ఇంట్రెస్ట్. ఏంటంటే టు అన్ ఎక్స్టెంట్ ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్. చదువుకున్నారు మీరు? నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాను, ప్లస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేశాను, సైబర్ C++ చేశాను. దాని తర్వాత టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, GE, డెల్, అమెజాన్, HSBC, JP Morgan Chase, Randstad India, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేశాను. కాబట్టి కస్టమర్ సర్వీస్ నుండి, టెక్ సపోర్ట్ నుండి, సేల్స్ నుండి, ఇవన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఉంది. కాకుండా నేను కెరియర్ కోచ్, ఇండియాలో ఫస్ట్ కెరియర్ కోచ్ ఇన్ IT స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ సైడ్లో ఇండియాస్ ఫస్ట్ కెరియర్ కోచ్. నేను ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ దగ్గర 43-45 సర్టిఫికేషన్స్ చేశాను. CEO నేను 71 కంట్రీస్కి నేను ఒక కోచ్గా డిఫరెంట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్ ఇవన్నీ తీసుకున్నారంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి సెంట్రల్ లండన్ నుండి వచ్చేవాడు కూడా ఇంగ్లీష్ అడుగుతాడు, వాట్ ఆర్ ద వర్కింగ్ మెథడాలజీస్ దట్ ఐ కెన్ లెర్న్. సో ఇంతమంది 71 దేశాలకి నేను ఎక్కడో ఉపయోగపడేటప్పుడు నా దేశంలో ఉండే నా మనుషులకి మా నాన్న చేసినట్టు మన ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి నేను ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుని బాగుపడే, ఒక్క పదం నేర్చుకున్నా బాగుంటుందని అక్కడికి నారాయణ స్కూల్స్లో కూడా వెళ్ళి అక్కడ వెళ్ళి పనిచేసి దగ్గర ఓవరాల్ 13,000 మంది ఇప్పటివరకు కలిసి వాళ్ళకి ఇంగ్లీష్ ఏదో 1-2 పదాలు ఏదో ఒకటి నేర్పించారు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఏం సార్ ఇంత చదువుకొని మీరు ఇక్కడ వచ్చి నేర్పిస్తానంటే. ఫ్యూచర్ వాళ్ళే కదా. సో మొన్నటి వరకు బెంగళూరులో ఉన్నారు కదా? మొన్నటి వరకు బెంగళూరు వచ్చారు, హైదరాబాద్కి షిఫ్ట్, అమ్మ చనిపోయిన తర్వాత, నాన్న చనిపోయిన తర్వాత.
అంటే లాస్ట్ ఇయర్ మా ఆవిడ చనిపోయింది. అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చాము, వచ్చిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి వస్తున్నాము. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాము. అవును. సో అందుకే అక్కడికి వెళ్ళి రావడం, కొంతమంది క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకి చూసుకొని ఇక్కడ ఫుల్ ట్రాన్సాక్షన్ రావడం. సో ఇలా రావడం ఇది ఒక ఫేస్ అయింది. నేను మీ క్వశ్చన్ ఎన్ని మిస్ అయ్యానో నాకు తెలియదు మొత్తానికి. లేదు అన్నీ వస్తున్నాయి కానీ